తాను నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడనని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోయే దమ్మున్న నాయకుణ్ణి అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే తెలిపారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్తో పాటు తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం కౌంటర్ ఇచ్చారు. తాను నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడనని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోయే దమ్మున్న నాయకున్నని, తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదన్నారు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కిందా మీద ఆగడం లేదని, కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుందన్నారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి సాగర్ నీళ్లను ఆంధ్రాకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్ ఇచ్చిన భిక్షతో బతికినోళ్లు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు కేసీఆర్పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని, జాగ్రత్త బిడ్డ, లాగు విప్పి కొడతామని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. రేవంత్ బూట్లు తోడుస్తూ పబ్బం హదుపుతున్నారన్నారు. కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పినా దగాకోర్ కోమటిరెడ్డి అని, ఆగర్భ శ్రీమంతుల్లాగా బిల్డప్ ఇస్తున్నారని, తన చరిత్ర ఏంటో, వారి చరిత్ర ఏంటో చర్చ పెడదామా అని ప్రశ్నించారు. రేవంత్ ముమ్మాటికి బీజేపీ మనిషేనని, బీజేపీలోకి పోతాడు అని కాంగ్రెస్ మంత్రులే లీక్లు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంలో నాకు రాజకీయాల గురించి వీళ్ళ గురించి మాట్లాడడం సందర్భం కాదు అని అనిపిస్తూ ఉంది. ఇది సరైన సమయం కాదు. కానీ వాళ్ళ మూర్ఖపు మాటలు రోజు రోజుకు వాళ్ళు మతిభ్రమించినట్టు, పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు, పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్న దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముడు రాకుండా అది నిలబెట్టుకోవాలని అన్న. కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనవాళ్ళం అనిపించుకుందామని చెప్పి ఏ రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు ఆనాడు. వాడు 25 కోట్లు పెట్టుకొనుకున్నాడు, ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు, సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీపడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీ నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు గివీలు మాట్లాడతారు మా గురించి. ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో. ఇప్పుడు తమ్ముడిని పంపించి ఇవతల నిలబడి తమ్ముడికి ఓట్లేమని చెప్పి బీజేపీకి ఓట్లేమని చెప్పి కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ ప్రచార నాయకుడిగా ఉండి బీజేపీకి ఓట్లేమని చెప్పిన ఈ నీచుడు వీళ్ళకు ఓ నిబద్ధత, ఓ పద్ధతి, అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? మొట్టమొదటి కేసీఆర్ గారి గురించి ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏ ఒక్క మాట మీద నిలబడ్డారు? సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను. ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటేనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు, పైసల కొరకు పార్టీలు నమ్ముకునే వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు. ఉందా 120 రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒకటి ఏదైనా ప్రజలకు పనికొచ్చే మాట, ప్రజలకు ఒక తీపి కబురు ఏమైనా ఒక్కటి? నోటుకొచ్చిన బూతులు ఒకడు మించి మాట్లాడుతూ, అసలు సమస్యలు పక్కదారి పట్టించి, కరువు సమస్య లేదన్నట్టు నటిస్తూ, పనికి మాలిన వాగుడు, కేసులు, జైలు ఏం దొరకబట్టారు ఈ ముఖాలకి. 120 రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు, ఒంటికాల మీద కుక్కలాగా అరుస్తాను. నీ పోటీ ఎవరితోని? మోడీతోనే కదా, బీజేపీతో కదా. రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని, ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు. మోడీ మేర బడాబాయ్, నేను గుజరాత్ మోడలే చేస్తా, గుజరాత్ మోడల్ అంటే పేదల్ని మరింత పేదలు చేయడమే అనే మాట రాహుల్ చెప్తుంటాడు. నేను గుజరాత్ మోడల్లోనే చేస్తా తెలంగాణను కూడా నేను అంటుంటాడు. అందుకే ప్రజల్లో అనుమానాలు వచ్చినాయి. ఓహో బడేబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని. దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో. రేవంత్ చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు. ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని పౌడర్లు వేసుకొని తిరుగుతున్నారో, ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ము తిన్న కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంగతి చెప్తాను అంటున్నట్టు వాళ్ళు కూడా. మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఇది నవ్వుకుంటారు జనం. మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లు త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ, వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరికి కూడా వెళ్ళండి, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళట ఆగర్భ శ్రీమంతుడట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిరట. సిగ్గుండాలు మాట్లాడడానికి. ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ నల్గొండ జిల్లా నమ్మి
నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన మీరు మాట్లాడతారా నా గురించి? ఎవరిని తిడుతురో వానికి అల్లముకెట్టోళ్ళు మీరు. నేను ఉద్యమకారుణ్ణి, నాకు రాజీ ఉండదు, తల ఉంచేది ఉండదు. మీ బతుకులేందో మీరేందో మీకు వచ్చిన పదవులను ఎట్లా అమ్ముకున్నారో ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు.